ఓం నమో నారాయణాయ. శ్రావణ పౌర్ణమి అనగానే మనకు గుర్తుకు వచ్చేది అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ. అసలు ఈ రాఖీ కట్టే ఆచారం ఎప్పటి నుంచి మొదలైంది? ఒక రక్షణ దారానికి ఇంతటి పవిత్రత ఎలా వచ్చింది? దానికి కారణం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు మరియు ద్రౌపది మధ్య ఉన్న నిష్కల్మషమైన ఆత్మీయ బంధమే. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అపరిమితమైన అహంకారంతో ప్రవర్తిస్తున్న శివపాలుడిని తన సుదర్శన చక్రంతో సంహరిస్తాడు. ఆ క్రమంలో కృష్ణుడి చూపుడు వేలుకు గాయమై రక్తం ధారగా కారటం మొదలవుతుంది. అది చూసి అక్కడే ఉన్న రుక్మిణి సత్యభామలతో పాటు మిగిలిన వారు కంగారు పడి కట్టడానికి గుడ్డముక్క కోసం అటూ ఇటూ పరిగెడతారు. కానీ అక్కడే ఉన్న ద్రౌపది మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తాను ధరించిన అత్యంత విలువైన పట్టుచీర అంచును వెంటనే ఠపీమని చింపి కృష్ణుడి వేలికి ప్రేమతో ఆవేదనతో కట్టుకడుతుంది. దాంతో రక్తం ఆగింది. ద్రౌపది చూపించిన ఆ పవిత్రమైన పేగుబంధానికి శ్రీకృష్ణుడు ఎంతో చలించిపోతాడు. వెంటనే ఆమెకు ఒక మాట ఇస్తాడు. ద్రౌపది, నా గాయానికి నీ చీర కొంగును చింపి రక్షణగా కట్టావు. ఈ చిన్న దారపు పోగుకు రుణపడి నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా నీకు రక్షక కవచమై నిలబడతాను అని అభయమిస్తాడు. ఆ తర్వాత కురుసభలో కౌరవులు ద్రౌపదిని అవమానిస్తూ వస్త్రపహరణం చేస్తున్నప్పుడు కృష్ణా అని ఆమె వేడుకోగానే ఆ పరమాత్మ అక్షయమైన చీరలు ప్రసాదించి ఆమె మానాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడతాడు. ద్రౌపది కట్టిన ఆ చిన్న గుడ్డ పీలికే ఆమె పాలిట కొండంత రక్షణగా మారింది. ఇలా శ్రీకృష్ణుడు ద్రౌపదికి రక్షణగా నిలిచిన ఆ రోజే శ్రావణ పౌర్ణమి. ఆ సంఘటన ఆధారంగానే ప్రతి ఏడు చెల్లెళ్ళు అన్నయ్య క్షేమాన్ని కోరుకుంటూ చేతికి రక్షణ దారం కట్టడం, అన్నయ్య ఆమెకు జీవితాంతం రక్షణగా ఉంటానని మాట ఇవ్వటం ఒక పవిత్రమైన ఆచారంగా మారింది. కాబట్టి రాఖీ అంటే కేవలం ఒక దారం కాదు, ఆపదలో ఆదుకునే అన్న లేదా తమ్ముడు అభయం, చెల్లి లేదా అక్క అనురాగం. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు.